నమస్కారం. కేఎన్ఎన్ న్యూస్కి స్వాగతం. మత సామరస్యానికి ప్రతీక కామారెడ్డి జిల్లా అని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. ఇక్కడి ప్రజలు కుల మతాలకు అతీతంగా సద్భావన వాతావరణంలో పండుగలు జరుపుకునే సాంప్రదాయం సంతోషకరమన్నారు. శాంతి భద్రతలకు భంగం కలిగించే అసాంఘిక శక్తులు, అసత్య వార్తల పట్ల అప్రమత్తంగా ఉండాలని హితవు పలికారు. బక్రీద్ పండుగ సందర్భంగా కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ప్రధాన సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన శాంతి కమిటీ సమావేశంలో కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ సింధు శర్మతో కలిసి పాల్గొన్నారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 17న బక్రీద్ పండుగ సందర్భంగా ప్రార్థన స్థలాలు, వధశాలల పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు బ్లీచింగ్ పౌడర్ చల్లాలని మున్సిపల్ కమిషనర్ను, జిల్లా పంచాయతీ అధికారులను సూచించారు. నిబంధనలు లోబడి పశువుల రవాణా జరిగేలా చూడాలని చెప్పారు. అక్రమంగా పశువులను తరలిస్తున్నట్లు తమ దృష్టికి వస్తే ఆ సమాచారాన్ని పోలీసులకు చేరవేయాలని సూచించారు. రెవెన్యూ, పోలీసు, రవాణా శాఖలకు చెందిన అధికారులు నిరంతరం నిఘా ఉండేలా పర్యవేక్షణ చేయాలన్నారు. నిబంధనల విరుద్ధంగా వివిధ వాహనాల్లో పశువులను తరలిస్తే వెంటనే సీజ్ చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. శాంతి భద్రతకు విఘాతం కలగకుండా పశు వైద్యాధికారులు ధృవీకరించిన వాటిని నిర్ధారించిన ప్రాంతాలలో పశువధ జరపాలన్నారు. వ్యర్థ పదార్థాలను వధశాల నుంచి డంప్ యార్డుకు తరలించేందుకు శానిటరీ ఇన్స్పెక్టర్ల ద్వారా అవసరమైన ప్లాస్టిక్ బ్యాగు అందించాలని తెలిపారు. ఈ నెల 17 నుంచి 19 వరకు ముస్లింలు అత్యంత పవిత్రంగా జరుపుకునే బక్రీద్ పండుగకు విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని చెప్పారు. మంచినీటిని సక్రమంగా సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు. అధికారులు కూడా తీసుకున్నారు అండ్ ముందుగా వచ్చి మన సోదరులు కూడా చెప్పారు. మస్జిద్ ద్వారా ఎలాన్ కూడా చేస్తారని చాలా they are very much capable और जिसको शिक्षा होना है वो होगा. वो అంటారు ఎక్కడైనా ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్, ఇల్లీగల్ స్లాటింగ్ జరగకుండా ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్కారం తెలియజేసుకో. థ్యాంక్ యూ సార్. कभी मस्जिद पे बैठते हैं तो कभी मंदिर पे. మీరు ఒకే రోజు ట్రాక్టర్ అది మొత్తం పెట్టేసుకున్నారు అనుకోండి, నెక్స్ట్ డే ఇంకొక డే అది కొంచెం పేదవాళ్ళు అయితే క్రమంగా వాళ్ళు ఏర్పాటు చేయడం లేకుండా ఈసారి బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇల్లీగల్ స్లాటరింగ్ కాకుండా చూసుకోండి. చర్చ చేయాల్సిన విషయాలన్నీ కవర్ అయినాయి కానీ దానికి सब लोग बोल रहे हैं इससे बहुत गर्व की बात है और किसी को भी हरासमेंट नहीं ఎక్కడైనా ఇష్యూ వచ్చేస్తే మేము రెడీ ఉన్నాము, ఆల్రెడీ ఉన్నాము, మేము జిల్లాలోనే ఉంటాము, మేము అందుబాటులో ఉంటాము. లేకపోతే డంపింగ్ యార్డ్ క్రియేట్ అవుతుంది. సో అది విద్య ద్వారానే సమాజంలో వ్యక్తులకు గుర్తింపు లభిస్తుందని అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. విద్యార్థులు ఇష్టపడి చదివి అన్ని రంగాల్లో రాణించాలని సూచించారు. అప్పుడే ఉన్న ఊరికి కన్న తల్లిదండ్రులకు మంచి పేరు వస్తుందని పేర్కొన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా గిరిజన అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో 3, 5, 8 తరగతులలో గిరిజన బాలురు, బాలికల ఎంపికల కోసం జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి లక్కీ డ్రా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లక్కీ డ్రాలో విజేతగా నిలిచిన చిన్నారులను అభినందించారు. విద్యార్థులు ఇష్టపడి చదివి అన్ని రంగాల్లో రాణించాలని సూచించారు. 3వ తరగతిలో 11 సీట్లు ఉండగా 59 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. 5వ తరగతిలో 6 సీట్లకు 68 మంది, 8వ తరగతిలో 5 సీట్లకు 32 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు. మొత్తం 22 సీట్లకు 159 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని పేర్కొన్నారు. వీరిలో 22 మంది లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేపట్టామని పేర్కొన్నారు. రెండో తరగతి పాస్ అయి 3వ తరగతిలో సెలెక్ట్ చేస్తాము. వాళ్ళకి అడ్మిషన్ వస్తుంది. 301 సంబంధించి 18 అప్లికేషన్స్ ఉన్నాయి మనకి. సో నలుగురిని తీసుకు ఏప్రిల్ 23 నుంచి జూన్ 12 వరకు ఆటపాటలతో సరదాగా గడిపిన విద్యార్థులు బడిబాట పట్టారు. నిన్నటి నుంచే ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. అయితే
పలు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. వేసవి సెలవులు పూర్తవడంతో నిన్నటి నుండి పాఠశాలలు ప్రారంభమయ్యాయి. అయితే కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా పలు పాఠశాలల్లో విద్యార్థులకు సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. కొన్ని పాఠశాలల్లో గత ఏడాది ఎదుర్కొన్న సమస్యలే మళ్లీ అనుభవించాల్సిన పరిస్థితి నెలకొంది. అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమంలో భాగంగా బడులు పునఃప్రారంభమయ్యేలోగా పూర్తి చేయాల్సిన పనులు ఇంకా అసంపూర్తిగానే ఉన్నాయి. మరుగుదొడ్లు, తరగతి గదుల సమస్యలు విద్యార్థులను వేధిస్తున్నాయి. వీటితో పాటు వివిధ రకాల సమస్యలు ఉన్నాయి. జిల్లాలో నీటి వసతులు, వంటగదులు లేని పాఠశాలలు చాలా ఉన్నాయి. కొన్ని పాఠశాలలో భవనాలు పెచ్చులుడి శిథిలావస్థకు చేరుకున్నాయి. అలాగే పాఠశాల పరిసరాలు అపరిశుభ్రంగా తయారయ్యాయి. దీంతో విద్యార్థులు గత ఏడాదిలో పడ్డ ఇబ్బందులే ప్రస్తుత విద్యా సంవత్సరంలో కూడా పడే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికైనా ఉన్నత స్థాయి అధికారులు స్పందించి పాఠశాలల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ఉర్దూ మీడియం గవర్నమెంట్ హై స్కూల్ ఉర్దూ మీడియం డ్రైవర్స్ కాలనీ కామారెడ్డి. ఇక్కడ 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పిల్లలు దాదాపు 130 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. మరి అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ వాళ్ళ ద్వారా ప్రభుత్వం ఇచ్చినటువంటి పాఠశాల మరమ్మతులలో భాగంగా మా పాఠశాలకు కూడా మరి గ్రాంట్స్ శాంక్షన్ అయినాయి కొంతవరకు. దాంతో మైనర్ రిపేర్స్ జరుగుతూ ఉన్నాయి. కాకపోతే పూర్తిగా ఇంకా మేజర్గా కొన్ని రిపేర్స్ పూర్తి కావాలంటే ఇంకొంచెం బడ్జెట్ శాంక్షన్ అయితే బాగుండేది అని. తర్వాత ముఖ్యంగా మాకు స్టాఫ్ 2 స్కూల్ అసిస్టెంట్ 2 సబ్జెక్టుల స్కూల్ అసిస్టెంట్లు లేవు. ఫిజికల్ సైన్స్ మరియు బయోసైన్స్. ఆ 2 ఉర్దూ మీడియం ఫిజికల్ సైన్స్, ఉర్దూ మీడియం బయోసైన్స్ పోస్టులు శాంక్షన్ చేసి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు ఈ పాఠశాలకు న్యాయం చేయాల్సిందిగా ప్రభుత్వానికి వినవి. ఇప్పుడు ప్రకటనలు. గ్యాస్ట్రిక్ మరియు లివర్ సమస్యలతో బాధపడుతున్న వారు ఇప్పటి నుండి హైదరాబాద్ గాని నిజామాబాద్ గాని వెళ్లవలసిన అవసరం లేదు. మరియు అప్పుడప్పుడు వచ్చే డాక్టర్ల కోసం ఎదురు చూసే అవసరం కూడా లేదు. ఎందుకంటే ప్రతిరోజు 24/7 మన కామారెడ్డిలోనే అన్ని అత్యాధునిక సౌకర్యాలతో అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మొట్టమొదటి ఏకైక వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన ప్రారంభించి వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ హాస్పిటల్లో హైదరాబాద్ కార్పొరేట్ హాస్పిటల్లో చేసేటటువంటి గ్యాస్ట్రో మరియు లివర్ కు సంబంధించిన అన్ని రకాల చికిత్సలు చేయబడును. మరియు ప్రతిరోజు ఎండోస్కోపీ, కొలనోస్కోపీ ద్వారా పరీక్షించి సలహాలు మరియు చికిత్సలు చేయబడును. కడుపులో పుండు వంటి సమస్యలకు నాణ్యమైన చికిత్సలు అందించబడును. వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన కామారెడ్డి. ఫోన్ నంబర్ 8006000330. ప్రభుత్వ పాఠశాలలకు పూర్వవైభవం తీసుకురావడంతో పాటు విద్యార్థుల నమోదు శాతం పెంచేలా తెలంగాణ ప్రభుత్వం బడిబాట కార్యక్రమం చేపట్టిందని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల మరమ్మతుల పనులకు 667 కోట్లు కేటాయించిందన్నారు. అందులో ఇప్పటి వరకే 147 కోట్లు కమిటీలకు అడ్వాన్సుగా చెల్లించిందని పేర్కొన్నారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా రేంజల్ మోడల్ స్కూల్లో పాఠ్య పుస్తకాలు, ఏకరూప దుస్తుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు ఏకరూప దుస్తులు, పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులను ప్రైవేటు పాఠశాల నుంచి ప్రభుత్వ పాఠశాలలో చేర్పించేలా ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల్లో మార్పు తెచ్చే ప్రయత్నం చేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను పిల్లలకు అందించాలని తల్లిదండ్రులను ప్రభుత్వం చైతన్యవంతులను చేస్తోందన్నారు. ప్రైవేటు పాఠశాలల్లో చేరితే 50,000 నుంచి 1,50,000 వరకు ఖర్చు అవుతుందన్నారు. ఇప్పుడు ఆదా చేసే డబ్బును మీ పిల్లల ఉన్నత చదువులకు పొదుపు చేయమంటూ ప్రభుత్వం సరికొత్తగా ప్రచారం చేపట్టిందని చెప్పారు. పాఠశాలల్లో ఇంగ్లీష్, తెలుగు మీడియంలో విద్యా బోధనతో పాటు విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు, దుస్తులు, మధ్యాహ్న భోజనం అందిస్తోందని పేర్కొన్నారు. అవంతి
కలెక్టర్ కి కానీ అవన్నీ తీసేసి కొట్టేస్తున్నాం. చూడటండి ఎల్ల తీసేసి కొట్టేస్తున్నాం. మా కాంట్రాక్టర్లు మీ ఇంజనీర్ అంటే మన స్వార్థాలు ముఖ్యమా? వాళ్ళకు ఒక్కటి చెప్తా ఉన్నాం, మేమిచ్చిన డబ్బుల్లో పనికిరాని పని ముందు చేసి నా పిల్లలకు బాత్రూమ్ పోకుంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. అటువంటి ఏమో లేట్ చేస్తారు. అదేవిధంగా కనీసం తాగడానికి ఇవేంటి మరి మేము ఇవి తాగుతాం, వాళ్ళకి ఏం అటు తాగిస్తున్నాం. అదన్నా కనీసం అందుకొరకే ఈ రెండుకి ప్రయారిటీ అడుగుతా ఉన్నాం. మీరందరూ ఎవడున్నా ఇది లాస్ట్కి వేద్దాం, ఫ్లోరింగ్ లాస్ట్కి వేద్దాం, ఇది అయినాక బేట్ చేస్తాం. ఇది మనకు కావాల్సినవి. ఏమంటున్నా, ఈ ఇద్దరు ముగ్గురు సస్పెండ్ చేసిందాక ఈయనట్టు లేరు. అదేవిధంగా కామారెడ్డి కలెక్టర్ కార్యాలయం ముందు ఆశా వర్కర్లు నిరసన చేపట్టారు. తమకు నష్టం కలిగించే పరీక్ష పెట్టే నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే మానుకోవాలని డిమాండ్ చేశారు. నిన్నెడల ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా కామారెడ్డి కలెక్టర్ కార్యాలయం ముందు ఆశా వర్కర్లు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆశా వర్కర్లకు నష్టం కలిగించే ఎగ్జామ్ పెట్టే నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే మానుకోవాలని చెప్పారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో ఆశా వర్కర్లు గిరిజన ప్రాంతాల్లో గత 33 సంవత్సరాలు, మైదాన ప్రాంతంలో గత 19 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారన్నారు. ప్రారంభం నుండి ఇప్పటి వరకు ప్రభుత్వం నిర్ణయించిన అనేక ట్రైనింగ్లు పొందారని చెప్పారు. ఆశలను వేధింపులకు గురి చేస్తున్న జిల్లా అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. అంతకుముందు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని ఇన్ఛార్జ్ డిఎంహెచ్ఓకు అందజేశారు. రాష్ట్ర కమిటీ సిఐటియు ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన పిలుపులో భాగంగా కామారెడ్డి కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి డిఎంఎన్హెచ్ఓ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. దీంట్లో ప్రధానంగా ఏదైతే ఆశాలను విభజించి ఆశాలకు నష్టం చేసే ఎగ్జామ్ ఏదైతుందో ఆ ఎగ్జామ్ రద్దు చేయాలని, గత ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలు అమలు చేయాలని, ప్రస్తుత ప్రభుత్వం ఎన్నికల సమయంలో కనీస వేతనాలు 18,000 ఇస్తారని చెప్పేసి, అట్లాగే ఇన్సూరెన్స్, పిఎఫ్, ఈఎస్ఐ ఇలాంటి సౌకర్యాలు అమలు చేస్తారని చెప్పేసి ఇవన్నీ కూడా హామీ ఇచ్చింది. కాబట్టి వాటిని అమలు చేయాలని చెప్పేసి ఈరోజు కలెక్టర్ కార్యాలయం ముందు సిఐటియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో, ఆశా వర్కర్స్ యూనియన్ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నాను విజయవంతం చేసిన కామారెడ్డి జిల్లా ఆశా వర్కర్లందరికీ ధన్యవాదాలు. డిఎంఎన్హెచ్ఓ గారికి మెమోరాండం కూడా ఇవ్వడం జరిగింది. స్థానిక సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా డిఎంఎన్హెచ్ఓ గారు పరిష్కారం చేస్తారని చెప్పేసి హామీ ఇచ్చారు. ఆ హామీని నిలబెట్టుకోవాలని చెప్పేసి ప్రభుత్వం కూడా ప్రతి నెల 2వ తేదీన వేతనాలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవ్వకపోతే భవిష్యత్తులో 3వ తేదీ నుంచి మేము డ్యూటీలు బంద్ చేసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి K9 ప్రతిక్షణం ప్రజాపక్షం.